దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఆత్మజ్యోతి సహవాసంలో ఉన్న సహవాసం వెలుపలుండి దేవుని స్వరాన్ని వింటున్న విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకపు వందనములు. అందరూ బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. మరి మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుడు చెప్పిన గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. మరి మనం సిద్ధపాటు కలిగి, ఆత్మ విషయమై జాగ్రత్త కలిగి, పరలోక రాజ్యం కోసం ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. ఏకీవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును అతిమికిలి ప్రేమమయుడిని యేసయ్యనకు స్తోత్రాలు నా ప్రభా. నాయనా, మీరు అక్కడ సమీపమైన రోజుల్లో ఉన్నాం తండ్రి. ఘోరమైన తెగుళ్ళు, భూకంపాలు, సునామీలు నా ప్రభా. ఆయన మరణాలు తండ్రి, యుద్ధాలు నా ప్రభా. ఎక్కడ చూసినా ఏ దేశంలో కూడా తండ్రి సమాధానం లేదు. నాయన, ప్రేమ చల్లారిపోయింది, అన్యాయము అక్రమము పెరిగిపోయింది నా ప్రభా. మీరు అక్కడ సమీపమైంది. ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఆత్మ విషయమై జాగ్రత్త కలిగి జీవించడానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా ప్రతి కుమార్తె నైనా పరిశుద్ధమైన జీవితం గడపడానికి సహాయం చేయండి. నైనా కువైట్, దుబాయ్, ఖతర్, మస్కట్, బెహ్రాన్, సౌదీ నైనా ప్రతి దేశంలో ఉన్న వారిని జ్ఞాపేసుకోండి. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ కృపను తోడించండి నా ప్రభా. విశ్వాస జీవితం ముందు స్థిరపడిన ప్రభా. నాయనా, నీ రాకడకు సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయం చేయండి. ప్రతి దినము నీ సన్నిధి బిడ్డలు తోడించండి. ప్రతి దినము నా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించి నాయనా ధైర్యం కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఈ భయంకరమైన దినాల్లో, అపాయకరమైన రోజుల్లో నా ప్రభా నీ కృప కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ కృప నుంచి ఎవరు తొలగిపోకుండా నా ప్రభా, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన. అందరిని మారు మనసు పొందాలి, అందరూ రక్షణ భాగ్యం పొందాలని నీ రాకడ మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ రక్షణ భాగ్యం పొందడానికి సహాయం చేయండి. నీ నిత్య జీవం పొందడానికి సహాయం చేయండి. బిడ్డలందరిని ధైర్యపరచండి, బిడ్డలందరిని బలపరచండి నా ప్రభా. నీ పరిశుద్ధాత్మను తోడించి, నీ పరిశుద్ధాత్మను తోడించి నడిపించండి నాయన. నీ సంధిలో భద్రపరుచుకున్న ప్రభా, నీ యందు విశ్వాసం కలిగి, నీ యందు ధైర్యం కలిగి, నీ యందు నిరీక్షణ కలిగి, నీ పరిశుద్ధాత్మతో నింపబడి నీ రాజ్యం పొందడానికి తండ్రి ప్రతి కుమార్తెను బలపరచమని నాయన, నీ జ్ఞానంతో నింపమని, ఆత్మానుసారమైన వాక్యానుసారమైన జీవితము ప్రతి కుమార్తె ప్రతి కుమారుల్లో ఉంచి అందరినీ ఈ లోకంలో ధన్యులుగా జీవింపజేసి నీ సాక్షులుగా నిలబెట్టుకొని నిన్ను జీవం పొందడానికి ప్రతి ఒక్కరికి నా ప్రభా నీ కృపను దయచేసి బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి మరీ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.